చాలా దినాల సంధి బతికేలా తీసుకునేందుకు బాధపడుతున్న ట్యాంకుబండు శివసార్ను మలి ముఖ్యమంత్రి యనుమల రేవంతాల సార్ ఆఫీస్కు పిలుచుకున్నాడట. పానాలకు దిగించి మరి హుస్సేన్ సాగర్ నీళ్లల్లో దుంకి బలిమిడికి జీవి తీసుకుందాం అనుకున్నోళ్ళు ఎంతోమంది పానాలు కాపాడిండని ఏమన్నా సాయం చేద్దామని అన్నాడా ఏం కథనే అంటే అన్ని చెప్తా పండ్రి. చాలా దినాల సంధి ట్యాంకుబండు శివసారు పైసలు లేక సంసారం ఎల్లదీసుకునేందుకు చాలా తిప్పలు పడుతున్న ముచ్చట ముఖ్యమంత్రి యనుమల రేవంతాల సార్కు తెలవంగానే వెంటనే ఆఫీసర్లను పిలుచుకొని ఏం చెప్పిండంటే ట్యాంకుబండు శివసార్ను రమ్మని చెప్పమన్నాడట. అందుకే ఇట్లా ఇంటిలాదులను తీసుకొని పోయిన శివసారు కుటుంబాన్ని వలకరించి వాళ్ళు ఎట్లా బతుకుతుండ్రు ఏం కథ బట్టకు పొట్టకు ఎట్లా ఎల్లుతున్నదని అన్నీ అరుచుకున్నాడట. అటెనక సిక్కి మీరు ఎంతో మందికి ఎంతో సాయం చేసిర్రు, పానాలు కాపాడిన దేవునంతటి మనిషివి నువ్వు, అందుకే నిన్ను షేయి సర్కారు చేరదీస్తుంది, నువ్వు రందివాడకు ఎంతో మంది పానాలు కాపాడిన పానదాతవు, పానాలకు తెగించి సాటి మనుషుల పానాలు కాపాడే మంచి మనిషివి, అందుకే నీకు మా షేయి సర్కారు తరపున 5 లక్షల రూపాయలు ఇస్తున్నాము, అట్లనే మీ కొడుకుకు ఓంగాడు నౌకరి కూడా ఇస్తున్నాము, ఇందిరమ్మ ఇల్లు కూడా మంజూరు చేస్తామని నేను చెప్పినాయని చెయ్యిండ్రని ఆఫీసర్లకు కూడా ఆర్డర్లు వేసిండట. అట్లనే మీకు ఏం కావాలని అంటే శివ కూడా ట్యాంకు బండ్ కాడనే ఓ చిన్న స్విమ్మింగ్ పూల్ కట్టిస్తే అది చూసుకుంటా సంసారం ఎల్ల తీసుకుంటాం సారు అంటే అది కూడా చూడాలని సీఎం రేవంతాల సార్ ఆఫీసర్లకు ఆర్డర్లు వేసిండట. అయ్యా సీఎం గారు, మరి ఎన్నికల ముంగట కదా ప్రజలకు గెలవంగానే 100 దినాల్లోనే 6 గ్యారెంటీలు ఇస్తామని అంటిరి, అవి ఇప్పటికి అమలు చేయకుండా ఆలస్యం చేయబడితిరి, ఆశపడ్డోళ్ళ నోట్లే పాసు పడ్డంతా పని చేసినట్టు చేయకుండా ఇగో ఈయనకిచ్చిన మాటనన్నా వెంటనే నిలబెట్టుకుంటే మంచిగుంటది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.